ఏలూరు జిల్లాలో మరోసారి జంతువుల కొవ్వు నుండి కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడులోని అజరయ్యపేటకు చెందిన కంచిపోగు అజయ్ అలియాస్ మస్తాన్ అనే వ్యక్తి ఇంటి దగ్గర చాలా కాలంగా మాంసం విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో పట్టణ పోలీసులు దాడి చేయడంతో అతని వద్ద నుండి 4 డబ్బాల కొవ్వును, జంతు కళేబరాల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. 4 డబ్బాల్లో సుమారు 60 లీటర్ల నూనె డబ్బాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ డబ్బాలలో నూనెను స్థానిక బిర్యానీ సెంటర్లకు, నూడిల్స్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నూనెను ల్యాబ్కు పంపించి లోతైన విచారణ జరిపిస్తామని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లాలో మరోసారి జంతువుల కొవ్వు నుండి కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడులోని అజరయ్యపేటకు చెందిన కంచిపోగు అజయ్ అలియాస్ మస్తాన్ అనే వ్యక్తి ఇంటి దగ్గర చాలా కాలంగా మాంసం విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో పట్టణ పోలీసులు దాడి చేయడంతో అతని వద్ద నుండి 4 డబ్బాల కొవ్వును, జంతు కళేబరాల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. 4 డబ్బాల్లో సుమారు 60 లీటర్ల నూనె డబ్బాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ డబ్బాలలో నూనెను స్థానిక బిర్యానీ సెంటర్లకు, నూడిల్స్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నూనెను ల్యాబ్కు పంపించి లోతైన విచారణ జరిపిస్తామని పోలీసులు తెలిపారు. రెడ్డికి కల్తీ నూనె వ్యవహారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో మరోసారి జంతువుల కొవ్వు నుంచి నూనె తయారు చేస్తున్న అక్రమ ముఠా గుట్టు రట్టయింది. ఏలూరు పట్టణంలో గత వారం రోజుల క్రితం జంతువుల కొవ్వు నుండి కల్తీ నూనె వ్యవహారం మరొక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. నూజివీడు పట్టణంలో వెలుగు చూసిన ఓ సంచలన ఘటన మాంసాహార ప్రియులకు ఒక్కసారిగా షాక్ గురి చేసింది. జంతు కళేబాల నుంచి తీసినటువంటి నూనెను ఆహార తయారీలో వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో పట్టణంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే నూజివీడు పట్టణం అంజరాయపేటకు చెందినటువంటి కంచెపోగు అజయ్ అలియాస్ మస్తాన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తన ఇంటి సమీపంలో గేదెల మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జంతు కళేబరాల వ్యర్థాలను సేకరించి వాటి నుంచి కొవ్వు తీసి నూనె తయారు చేస్తున్నట్లుగా పోలీసులు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. సమాచారం మేరకు అప్రాంతమైన నూజివీడు పట్టణ పోలీసులు అతని నివాసం వద్ద ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో భాగంగా అక్కడ నుంచి 4 డబ్బాల కొవ్వును, జంతు కళేబరాలను, వ్యర్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 డబ్బాల్లో సుమారుగా 60 లీటర్ల నూనె ఉండవచ్చని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నూనెను నూజివీడు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బిర్యానీ సెంటర్లు, అదేవిధంగా నూడిల్స్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారనే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు కూడా గురవుతున్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి నూనె నమూనాలను ల్యాబ్ కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని కూడా నివేదిక వచ్చిన తర్వాత లోతైన విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలు విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తుంది. శిరీషాగర్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.